బడ్జెటే లేదు, పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటున్నాడు. ఆయన కావాల్సిన పైసలే, కానీ పబ్లిక్ హెల్ప్ చేయడం లేదు కదా అంత. ఏమన్నాడు వచ్చేటప్పుడు, నేను లంగల బిందెలు ఉన్నాయని చెప్పి వస్తా అని చెప్పాడా? ఏడున్నాయి ఇప్పుడు ఈ లంగల బిందెలు నేను ఎడిగించాలి అంటున్నాడు. నేను చెప్పింది కరెక్ట్ కాదు భయ్, నేను దేవుడు కాదు చెప్తా, అయ్యేటప్పుడు చేస్తా ఆయనని చెప్తున్నాడు కదా. ఆయన నోడుతున్న ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఎవరు అని చెప్పుకోనికి కరెక్టే కదా. ఆయన వేల లక్షల మంది మీడియా లైవ్ లో చెప్తున్నారు, నా వల్ల కాదు నేను చెప్పాడు చెప్తున్నా, అయ్యేటప్పుడు చేస్తా, పీకేటప్పుడు పీకుతా, వంగుతా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు చెప్పు, ఎవరు నమ్ముతావు? కరెక్టే కదా. అలా ఇంపాక్ట్ అనేది రానున్నటువంటి జనరల్ ఎలక్షన్ మీద ఖచ్చితంగా ఉండబోతుంటారా? 100%, 1000%. ఏ విధంగా నేను చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఊర్లో ప్రజలు మోసపోయారు. ఈ జూబ్లీ సెలక్షన్ ఎందుకు చూస్తున్నారంటే, అది కూడా దేవుడి వల్ల మాగంటి గోపినాథ్ తప్పారు కాబట్టి ఇది వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ద్వారా ఊర్లలో ప్రజలకు అర్థమవుతుంది, అరే మనం చేసిన తప్పు. ఇప్పుడు కూడా సిటీలో కూడా పుట్టింది పెరిగిన పిల్లలు కూడా వాళ్ళు చదువుకోరు, కొంతగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అనుకోరు. అప్పుడు మనం చేసిన తప్పు రా బాబు, నెక్స్ట్ టైం ఏదైనా ఎలక్షన్ వస్తే దానికి మనం సరిదించుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, ZPDC ఉన్నాయి, MPDC చాలా ఉన్నాయి. దాంట్లో మనకి ఇంపాక్ట్ అనేది తెలిసిపోతుంది.